హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని అలానే నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. లేట్ చేయకోకుండా అందరికంటే ముందుగా మీరు మా వీడియో చూసేయచ్చు. ఓకేనా? స్కిప్ చేయకుండా చూసారంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఈ వీడియో ఏంటంటే నేను హౌస్ షిఫ్ట్ అయ్యానమాట. ఎందుకంటే మాకు కొంచెం అంటే టెంపరవరీకి స్కూల్ దగ్గరలో ఉందని చెప్పేసి ఇంతకుముందు చేరామన్నమాట. మాకు తూర్పు వాకిలి అయితేనే మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు తూర్పు వాకిలి ఉండే హౌస్ మాకు దొరికిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము, షిఫ్ట్ అయ్యాము. మేము ఎలా షిఫ్ట్ అయ్యాము ఏంటి అని కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెద్దగా ఎక్కువ అయితే చేయలేదు వీడియోస్. ఎందుకంటే చాలా హడావడి అనమాట. ఇంకా ఇల్లు షిఫ్టింగ్ అంటే మామూలు పని ఉండదు. నాకైతే ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది. ఎంతమంది ఉన్నా కానీ ఇంట్లో సర్దుకునే వరకు అయితే కొంచెం కష్టమే ఉంటుంది కదా. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం వీడియోస్ అయితే కవర్ చేశాను. మెయిన్ ఇంపార్టెంట్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే కొంచెం ట్రై చేశాను. వీడియో కంటెంట్ అయితే ట్రై చేశాను అనమాట. ఓకేనా? ఇంకెందుకు మీరు లేట్ చేయకోకుండా మా వీడియో చూసి రండి. చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లాల్సిన వస్తువులు ఇవన్నమాట. చింతకాయ తొక్కు, చింతపండు, తెల్లవాయి, బియ్యము, అవి ఉప్పు, ఎండుమిర్చి, నిండు బిందె నీళ్ళు, అవన్నీ ఇంట్లోకి తీసుకెళ్ళాలన్నమాట. నేనైతే ఇక్కడ సామాగ్రి మొత్తం తెచ్చి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా గడపకి పసుపు పూసేసి అలంకారం చేసేసి వినాయకుడికి పూజ చేసి టెంకాయ కొట్టి తాంబూలం పెట్టేసి బెల్లం పెట్టేసి స్వామికి మనస్ఫూర్తిగా నివేదన చేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకునేసి స్టవ్ను కూడా అలంకారం చేసుకునేసి పాలు పొంగించుకునే ఒక గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెని మొత్తం పసుపు రాసేసుకొని కుంకుమ పెట్టేసుకోవాలి అనమాట. ఇక్కడైతే ఇంక నేనైతే పాలు అయితే పొంగించట్లేదు. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలా పాలు పొంగించరాదు అని చెప్పేసి. అందుకని చెప్పేసి పాలు పొంగకనే నేను బియ్యం అయితే వేసేసాను అనమాట. ఇంకా బియ్యంలోకి బెల్లం వేసుకుందామని చెప్పేసి బెల్లం కూడా ఇంతకుముందే అంత మెత్తగా చిన్నగా స్మాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయింది. ఇంకా ప్రసాదం భగవంతునికి పెట్టడానికైతే ఇంకా గిన్నెలేకైతే తీసేసుకున్నాను. తర్వాత ఇంకా దేవుని దగ్గర దేవుని పూజ అయితే చేసేసాను. నాకైతే దేవుని గది చాలా మంచిగా అనిపించింది. ఏమంటే ఇంకా నేను ఎక్కడ చేరినా నాకు దేవుని గది ఏదో ఒక కొరతలాగే అనిపిస్తుంది అనమాట. పీట లేదనమాట కింద. ఇక్కడైతే ఇంకా పాతింటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అన్నీ ముందు రోజే ఇలా అన్నీ కట్టి పెట్టేశాను అనమాట. ఇంకా వెహికల్ వస్తే తీసుకురావడానికి రెడీ ఉన్నాం. మనం రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎప్పుడు ఏ ఇల్లు నచ్చకపోయినా వెంటనే మారిపోవచ్చు అనమాట. అదొక్క అవకాశం చాలా బాగుంటుంది. మనకి ఇల్లు నచ్చకుంటే ఇంకో ఇల్లుకి వెళ్ళిపోవచ్చు, ఆ ఇల్లు నచ్చకుంటే ఇంకో ఇల్లుకి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కదా అది. ఓకే, ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా, మెయిన్ ఇంపార్టెంట్గా నేను మిస్ అయ్యేది ఇదనమాట. మామిడి చెట్టు చాలా మంచిగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు కూడా పీస్ఫుల్గా ఇలా తిరిగి ఇలా చూసుకుంటూ అన్నీ మర్చిపోతాను అనమాట. కొంచెం గ్రీనరీ కదా, దాన్ని చూసినామంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ నేను మిస్ అయ్యేది ఇదనమాట, మామిడి చెట్టు. నేను ఎక్కువ టైమ్స్ రీల్స్ కానీ అన్నీ చేస్తూ ఉంటాను ఇక్కడ. చాలా మిస్ అవుతాను. అలా మేము చేరబోయే ఇల్లు ఇది అనమాట. మీకు హోమ్ టూర్ అట్లా కొంచెం హోమ్ టూర్ అయితే చూపించేస్తున్నాను, చూసేసేయండి. ఇది హాలు, ఎంట్రన్స్లోనే. అసలు విండోస్ వెంటిలేషన్ అయితే మామూలుగా లేదు, మంచిగా ఉంది. ఇంకా తర్వాత దేవుని గది అనమాట. నేను ఎక్కడ చేరినా నాకు దేవుని గదిలో ఏదో ఒక కొరత అయితే కనిపిస్తుంది అనమాట. ఈసారి కూడా కొంచెం కొరత అయితే కనిపించింది, కానీ బాగుందన్నమాట. దాంట్లో నేను సెట్ చేసుకోగలిగినాను. ఇదంతా కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇంకా డైనింగ్ ఏరియా వచ్చేసింది. తర్వాత బెడ్రూమ్ అనమాట. కానీ సెల్ఫ్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి మాత్రమే అనమాట బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్స్, కానీ కబోర్డ్స్ లేవు. అలా ఇంకా వాష్రూమ్ కూడా బెడ్రూమ్లోనే ఇచ్చేశారు. ఇంకా ఎక్స్ట్రా వాష్రూమ్ అయితే లేదు. ఇంకా అలా అన్నీ షిఫ్ట్ చేసుకునేసి మెల్లమెల్లగా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్దేశామంటే ఇంకా తర్వాత అవన్నీ డైలీ రోజుకి సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కొంచెం వరకు సర్దేశాను అనమాట. కిచెన్లో మాత్రము అన్నీ అలా గుమ్మరించుకుంటేనే నాకు అర్థమవుతుందని చెప్పేసి అలా గుమ్మరిచ్చేసాను అనమాట సామాన్లన్నీ. అలా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట.
ఓకే, చూశారు కదా. నేనైతే ప్రతిసారి ఇల్లు మారేటప్పుడు నేను అన్నీ మర్చిపోతూ ఉంటానన్నమాట. ఇప్పుడు చూపించాను కదా మీకు, స్టార్టింగ్లో చూపించాను కదా, అవి ఇస్తర్లో పెట్టేసి చింతకాయ తొక్కు, ఉప్పు, చింతపండు, నీళ్ళు, పసుపు, కుంకుమ అలా, లేదంటే 5 రకాలు తీసేసుకోండి. పసుపు కుంకుమ ఎలాగో తీసుకొని వస్తాం కాబట్టి ఉప్పు, చింతపండు, ప్లస్ ఎండుమిర్చి, తర్వాత బియ్యం చెప్పలే మీకు, బియ్యము బ్యాళ్ళు కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా ఫైవ్ తీసుకొచ్చాను. నేను ఏంటి తీసుకొచ్చానబ్బా, అంతేలేండి. అంటే ఇంకా పసుపు కుంకుమతో 5 అవుతాయి అనమాట. అలా ఆ 5 తీసుకొచ్చేసాను అనమాట. నేనైతే ప్రతిసారి మర్చిపోతుంటా, మా తోడి కోడలను వాళ్ళను వీళ్ళను అడుగుతూ ఉంటాను అనమాట. అది అనమాట. నేనైతే అలా ఇంట్లో పాలు పొంగించడం అయితే, పాలైతే పొంగించలేదు, అదే చెప్పాను కదా వీడియోలో, పాలు పొంగించకూడదని చెప్పారు చాలామంది. అది ఎంతవరకు నిజమా అబద్ధమా నాకు కామెంట్స్లో చెప్పండి. మనము రెంటెడ్ హౌస్ కాబట్టి పాలు పొంగిస్తే ఇంకా ప్రతిసారి రెంటెడ్ హౌస్లోనే ఉంటాము అన్న ఫీలింగ్తో అలా చెప్పారంట వాళ్ళైతే గిన. అందుకని చెప్పేసి నేను కూడా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా పాలు అయితే పొంగించలేదు. పాలు పొంగకనే బియ్యం వేసి ప్రసాదం అయితే వండేసాను అనమాట. ఓకేనా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.